హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం చేయబోతున్నానంటే స్పైసీ సమోసా అయితే చేయబోతున్నాను. అది ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ మైదా తీసుకున్నాను. స్టఫింగ్లోకి ఆనియన్, క్యాబేజీ, కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా మైదాని కలిపి పెట్టుకునేద్దాం. మైదా, ఆయిల్ కొద్దిగా, సాల్ట్ 1 స్పూన్. ఇప్పుడు మైదాని బాగా మిక్స్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసి మనం పూరి పిండిలా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా కాసేపు మూసేసి పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు స్టఫింగ్ అయితే మనం రెడీ చేసుకుందాం. ఆయిల్ వేసుకొని, ఇదిగోండి, సోంపు 1/2 స్పూన్ వేస్తున్నా, జీలకర్ర కొంచెం, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకునేద్దాం. బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్, పసుపు కొద్దిగా, క్యాబేజీ, కరివేపాకు వేసుకునేద్దాం. స్టఫింగ్ మన ఇష్టం అండి. ఉట్టి ఆనియన్తో చేసుకోవచ్చు, క్యాబేజ్ వేసి చేయొచ్చు, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ వేసి కూడా చేసుకోవచ్చు. ఆలు అంతా వేసి చాలా బాగుంటుంది. నేనైతే క్యాబేజ్ వేసి చేస్తున్నా. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కారం 1 స్పూన్ వేస్తున్నా, చికెన్ మసాలా కొంచెం, ధనియాల పొడి కొంచెం, బాగా మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ. ఇవ్వండి, ఇలా చిన్న ఉండలుగా తీసుకోవాలి. మైదా కొద్దిగా వేసుకొని ఇలా పల్చగా రుద్దుకోవాలన్నమాట. మరీ తిక్కుగా ఉండకూడదు, పల్చగా ఉండాలి. దీన్ని ఇలా 2గా కట్ చేసుకోవాలి చాప్తో. ఇలా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా తీసుకొని ఇలా మర్చుకోవాలి. లైట్గా వాటర్ వేసి ఇలా అంటించేయాలన్నమాట. అంతే. ఇలా వేసుకొని అతికిచ్చేయాలి. ఓపెన్ లేకుండా ఫుల్గా క్లోజ్ చేయాలన్నమాట. లేకపోతే మనకి ఆయిల్లో వేసినప్పుడు అది ఓపెన్ అయ్యి స్టఫింగ్ అనేది బయట వచ్చి ఆయిల్ అంతా పాడైపోతుంది. అందువల్ల కొంచెం బాగా క్లోజ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా రెడీ చేసి అన్నీ పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకుందాం. ఇప్పుడు సమోసా ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మన సమోసా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. బాగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇదిగోండి ఫ్రెండ్స్, సమోసా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందని. నేను గ్రీన్ చిల్లీ సాస్ అయితే తీసుకున్నాను. వావ్, టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, అదిరిపోయింది. మీరు మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్.